పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. శైలజ గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు పాటలు పాడిన తీరు, ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు చాలా పద్ధతైన పెంపకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరి ప్రభావం? అన్నయ్య ప్రభావం, లేకపోతే నాన్నగారు అమ్మగారు అలా చెప్పించి? ఎక్కువ చెప్పాలంటే అమ్మగారు, ముగ్గురిది ప్రభావం ఉందండి. ముందు అమ్మగారు ఎంత మనకి స్వాతంత్రం ఇస్తారో అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. దాన్ని మీరు ఉపయోగించుకోండి తప్పించి దాన్ని నిరుపయోగం చేసుకోకూడదు. నేను ఇచ్చే స్వాతంత్రాన్ని దాన్ని చక్కగా ఉపయోగించుకోండి, అంతేగాని ఓవర్గా ఇవన్నీ ఉండకూడదు. పద్ధతిగా అలా ఉండాలి. ఉదాహరణకి అంటే కట్టుబొట్టు అలాగా, కట్టుబొట్టు అలాగే. అంటే ఎంత అమ్మ అంటే మేము స్కూల్కి వచ్చాక 2 జడలు వేసుకోవడం, స్కూల్లో తప్పనిసరి కాబట్టి వేసుకునేవాళ్ళం. మా అక్కయ్యలు 2 జడలు కూడా వేసుకోకూడదు, 1 జడ వేసుకోవాలి. 2 జడలు కంటే 1 జడ ఇంకా పద్ధతి అలా ఉండేవాళ్ళు అనమాట. మా దగ్గరికి వచ్చేటప్పుడు స్కూల్కి కంపల్సరీగా ఇలా కట్టుకొని వెళ్ళాలి, 2 జడలు కట్టుకుని వెళ్ళాలి. సో అది అలవాటు అయిపోయింది, అలా ఉండేది. తర్వాత సినిమాలు కూడా మా అమ్మగారు మా నాన్నగారు అస్సలు సినిమాలు చూడరు. మా అమ్మగారు బయటికి రారు. ఎప్పుడన్నా ఏదన్నా సినిమా బాగుంది అంటే చూసి ఎవరన్నా వచ్చి చెప్తే ఈ సినిమా చూడొచ్చు అంటే మమ్మల్ని పంపించేవాళ్ళు. ఓహో, సినిమాలు చూడడం కూడా. తర్వాత కొంచెం మా జనరేషన్ వచ్చేటప్పటికి మేము కొంచెం స్వాతంత్రం వచ్చిందనమాట. మా అక్కయ్య వాళ్ళనైతే అసలు కొన్ని సినిమాలకి వెళ్ళకూడదు, ఏంటంటే అందులో వర్షంలో తడుస్తారట హీరోయిన్. సో అలా ఉండేది. బట్ చదువులో కానీ, ఆటల్లో కానీ, కాంపిటీషన్స్, పాటల్లో కానీ వీటన్నిట్లో ఎంకరేజ్ చేసేవారు. అన్ని కాంపిటీషన్స్కి పంపించేవారు. డ్రాయింగ్ కాంపిటీషన్ దగ్గర నుంచి తర్వాత జనరల్ నాలెడ్జ్ అన్నిటికీ పంపించేవారు అనమాట అమ్మ. ఆ విషయంలో మటుకు ఇది. తర్వాత ఏదైనా స్టేజ్ మీద నేను పాడుతాను అంటే మటుకు వద్దనేవారు కాదు. నువ్వు వెళ్ళు పాడు, ఆ స్టేజ్ ఫియర్ పోతుంది నీకు, ఎవరో ఒకరిని తోడిచ్చి పంపించి నాతో పాడించేవారు అనమాట. అది కూడా నాన్నగారికి అంత ఇష్టం ఉండేది కాదు. మరి ఎలా మేనేజ్ చేసి? అమ్మ మేనేజ్ చేసి తెలియకుండా పంపించేసారు. స్కూల్కి వెళ్ళిందనో ఎక్కడికో వెళ్ళిందనో అని చెప్పి పంపించేసేవారు అనమాట. వన్స్ అన్నయ్య సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం బాలు సినిమాలో పాడుతున్నారు, వాళ్ళ కుటుంబం ఇట్లా అయిన తర్వాత అప్పుడు నాన్నగారు కూడా కొంచెం పర్వాలేదు, అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి అన్నయ్యతోటే కచేరీలకు వెళ్ళేదాన్ని, 1-2 కచేరీలకు హాలిడేస్లో. తను ఉన్నాడు కాబట్టి పర్వాలేదు అని చెప్పి పంపించారనమాట. మొదటి పాట పాడుతా ఉంటే సరే వెళ్ళరండి. అప్పుడు కూడా అందులో చిన్నపిల్లలం కాబట్టి ఆయన పెద్ద మాకు ఏం అడ్డంకి చెప్పలేదు. నాన్నగారికి చెప్పే తీసుకెళ్లారనమాట సాంగ్కి. ఎందుకు అడిగాను ప్రత్యేకంగా అంటే, సాహిత్యాల విషయంలో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే ఇళ్లలో ఈ సాహిత్యం పాడించద్దు అని కూడా కొన్ని ఆంక్షలను చెప్పను, కానీ కొన్ని నియమాలు ఉంటాయి. సో ఆ నియమాలు అంటే ఉదాహరణకి రొమాంటిక్ డ్యూయట్స్ ఒక దశకంలో అయితే బాగా సాహిత్యాలు కొద్దిగా శృతి మించి కూడా మనం ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయండి. అంటే మరీ ఇప్పుడు సపోజ్ నేను అన్నయ్య పాడుతున్నాను అనుకో, అసలు నేను అన్నయ్య డ్యూయట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడేదాన్ని. నాకు మొహమాటంగా ఉండేది చాలా. తర్వాత తను చెప్పేవాడు, ఇలా అయితే ఎలా పాడగలుగుతాం, అప్పటికి ఇంకా అంత పెద్దగా ట్రాక్ సిస్టమ్ లేదు కదా, అలా ఉంటే పాడొచ్చు, ఇద్దరం కలిసి పాడాల్సి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండకూడదు, పాటగా తీసుకో అని. లక్కీగా ఏంటంటే మా ఇద్దరికి అలాంటి సాంగ్స్ రాలేదు. అవును, ఇద్దరికి అంత భయంకరమైన సాహిత్యం ఉన్నవి లేవు. ఒకవేళ 1-2 వచ్చినా కూడా తను ఏం చెప్పాడంటే మేము ఇద్దరం పాడడం, ఇది మీరు వేరే వాళ్ళ చేత పాడించేసారు అని చెప్పేసేవారండి. అసలు మీ ఇద్దరం తను పాడదు, మీరు వేరే ఇంకెవరి చేతన్నా పాడించుకోండి అని చెప్పేసేవారు అనమాట. ఆ ఇబ్బంది ఎప్పుడు నాకు అంతగా రాలేదండి. సపోజ్ ఇంకొంచెం ఏదైనా నాకు నా నాలెడ్జ్కి తెలిసి ఏదన్నా కొంచెం బాగాలేదు ఇక్కడ అంటే నేను కొంచెం ధైర్యంగానే చెప్పేదాన్ని, ఇది బాగాలేదండి నాకు ఇబ్బందిగా ఉంది అని. అప్పుడు కొంచెం మన మాటను కూడా వినేవాళ్ళండి. అప్పుడు మీరు వదులుకోవడం కూడా పెద్ద విషయం, అంటే అవకాశం కదా. అవును. అంటే మీరు దేనికి ప్రాధాన్యత అంటే వస్తున్నాం అప్పుడే కదా, మేము కూడా వస్తున్నాం. ఒక సాంగ్ వదులుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం. ఎప్పుడైనా చూకమంటుందా ఇప్పుడు తలుచుకుంటే? అంటే మంచి పనే చేశాను అనిపిస్తుంది. చాలా గొప్ప విషయం అండి, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే. ఎందుకంటే నాకు ఎప్పుడు మీలో ఒక గుణం, ఇది వ్యక్తిగతం అయితే ఏమనుకోకండి, కానీ అన్నయ్య గీసిన గీత నేను దాటకూడదు, అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి, అమ్మ నాన్నకి తగ్గట్టు ఉండాలనే ఆ చక్కదనం మీలో కనిపిస్తుంది. అంటే అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదండి. తన్ని చూసే మనకు అర్థమైపోతుంది. తన ఒక్క చూపుతో ఇది నచ్చింది నచ్చలేదు అని తను మనం గమనించి చెప్పేసేయచ్చు. మన బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు తను ఒక చూపు చూశాడంటే సేమ్ మా మదర్ అనమాట, ఓకే అర్థమైపోతుంది తనకు నచ్చలేదు, తనకు నచ్చినట్టు మనం ఉండాలి.
అంటే చాలామంది అంటారు, అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండి అది. బాలుగారు చెప్పినట్టే మీరు ఉండాలి, ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి. అంటే నేనేం నష్టపోలేదు కదండి, నేనేమి నష్టపోలేదు. నేను ఫీల్ అయితే నాకు స్వాతంత్రం లేదు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటున్నాను, అలా వెళ్ళాలనుకుంటున్నానంటే అప్పుడు నేను బాధపడచ్చు. నాకేమాత్రం లేదు, ఓకే. నేను ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో, తను ఎంత పద్ధతిగా ఉన్నాడో, అందరితో ఎలా మెలుగుతున్నాడో అవన్నీ తన్ని ఇక్కడికి వచ్చాక, చెన్నై వచ్చాక నాకు అర్థమైంది. పెద్ద ఫ్యామిలీ మాది, ఆ ఫ్యామిలీని అంతా తనే పోషిస్తున్నారు. అలాంటప్పుడు తను ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత వర్క్ చేయాలి, డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు తను. పిల్లలతో స్పెండ్ చేయలేదని అదని ఇదన్నీ అన్నా కూడా ఇంత ఫ్యామిలీ గడవాలి అంటే తను పిల్లలతో స్పెండ్ చేస్తే అవ్వదు. నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి. మోర్ దెన్, ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా నేను తనతో ఎక్కువ స్పెండ్ చేశాను. సో నాకు అప్పుడు అర్థమైంది తను నలుగురితో ఎలా ఉంటారు, ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఇంటి దగ్గర. వన్స్ స్టూడియోకి వచ్చేసాక అసలు కంప్లీట్గా బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకు చేంజ్ అయిపోతాడు అంతే. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా మనం ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి. మనలో అనవసరంగా ఒక మాట మనం మాట్లాడకూడదు, మన గురించి ఇంకొకళ్ళు మాట్లాడకూడదు అంతే. ఆ పద్ధతి అట్లా అలవాటైపోయింది తనతో ఉండి ఉండి. మాటే మంత్రము పాట పాడినప్పుడు మీరు చాలా చిన్నవారు, ఆ, మీరు బాలుగారు కలిసి పాడిన ఈ పాట ఇప్పటికీ స్టేజ్ మీద అవును. హిట్ సాంగ్స్లో ఇష్టపడి, నేను సినిమా పాటలు నాకు అన్నీ రావు కానీ పాడమంటే ఈ పాట చాలా ఇష్టంగా ఎంచుకునే పాట. ఆ పాట పాడినప్పుడు అంత అలవోకగా, అంత పవిత్రంగా, బ్యూటిఫుల్ మెలడీ, అది రొమాన్స్ పలికించడం కూడా అంత అందంగా ఎలా పాడారండి? యాక్చువల్గా మొదట తమిళ్లో వచ్చిందండి అది. తమిళ్లో ఇళయరాజా గారు, జెన్సీ గారు పాడారు, సింగర్ జెన్సీ గారు ఉండేవారు తమిళ్లో, ఆవిడ పాడారు. ఆ పాట విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎంత బాగుంది ఈ సాంగ్, అసలు బ్యాక్గ్రౌండ్స్ కానీ సాంగ్ కానీ, ఇట్లాంటి పాటలు పాడే అదృష్టం దొరుకుతుంది అన్నప్పుడు సీతాకోకచిలకలో ఇవాళ రికార్డింగ్ ఉందని వెళ్ళిన తర్వాత ఆ ట్యూన్ వినిపించగానే నాకు అసలు చాలా ఆనందం వేసేసింది అనమాట. ఈ పాట మనం పాడాలనుకున్నాం, మనకు వచ్చింది ఈ పాట అని. ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత విన్నా కూడా అండి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు ఇలా చేశారా, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారా, ఇంత బ్యూటిఫుల్గా ఒక సాంగ్ కంపోజ్ చేశారా అనిపిస్తుంది. ఎన్నిసార్లు పాడాను మీరు అన్నట్టు, ఆ పాట ఎన్నిసార్లు పాడినా కూడా మనల్ని ఒక లోకల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ నేను అన్నయ్య కూడా ఇద్దరం చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాటని, చాలా అందంగా రావాలి పాట అని ఒక తపంతో పాడాను నిజంగా. ఆ పైకి వెళ్ళిన ఆ 2 లైన్లు తరే రే రే రే, ఓ అదొకటి అందమైనది. ఇది ఒకటి థర్డ్ బ్యాక్గ్రౌండ్, ఆ పాటకంతా ఆయువు పట్టు. మూడో బ్యాక్గ్రౌండ్ విజయం, అది చాలా అద్భుతంగా ఉంటుందండి, అసలు అది బాగుంటుంది. దాని తర్వాత వచ్చే వైలిన్ బిట్టు, అది కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా ఎంజాయ్ చేస్తూ పాడాం. అది పెద్ద పీస్ ఆర్కెస్ట్రా, మళ్ళీ లైవ్లో చేసి అంతా లైవ్ బాబోయ్. అసలు మళ్ళీ మీరు చూడండి, నాకు అంటే అంత లైవ్తో పాడడం, పక్కన అందులో ఒక దిగ్గజం. అవును, ఎస్పి బాలు గారు, ఎంత అన్నయ్య అయితే కూడా అదే బాలుగారి కంటే కూడా అన్నయ్యగానే భయం ఎక్కువ అనమాట. ఎందుకంటే తను ఎలా పాడతాడు, తన క్యాలిబర్ ఏంటో అన్నీ తెలుసు నాకు కదా. పాటని ఇలా నేర్చుకొని పాడేస్తాడు తను. సో కనీసం మనం 50% పాడాలి తనకి మ్యాచ్ అవ్వాలంటే అనమాట. సో ఆ పాట తనతో పాడడం అనేది చాలా 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 అదృష్టం అని చెప్పాలండి నిజంగా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.